డయాబెటిక్ ఇప్పుడు సమస్య కాదు. బీ బెటర్ ఆయుర్వేదిక్ మెడిసిన్ 499 రూపాయలకే. నమస్తే అండి, నా పేరు డాక్టర్ కృష్ణారెడ్డి తాడూరి, కన్సల్టెంట్ ఎండోక్రినాలజిస్ట్, కిమ్స్ హాస్పిటల్స్ కొండాపూర్. సో ఇవాళ ప్యాంక్రియాస్ అంటే ఏంటి, ఆ ప్యాంక్రియాస్ ఫంక్షనింగ్ ఎలా ఉంటుంది, ఒకవేళ బాడీలో ప్యాంక్రియాస్ ఫంక్షన్ సరిగా లేకపోతే ఏం జరుగుతుంది, ప్యాంక్రియాస్ అనే అవయవం సరిగా ఫంక్షనింగ్ చేస్తుందా లేదా అనేది ఎలాంటి టెస్టుల ద్వారా నిర్ధారించుకోవచ్చు. సో ఈ విషయాల గురించి తెలుసుకుందాం. ప్యాంక్రియాస్ అనేది మనకి కామన్గా తెలిసింది, మన జీర్ణ వ్యవస్థలో ఇది ఒక అత్యంత ముఖ్య అవయవం. మనం తిన్న ఆహారం జీర్ణం అవడంతో పాటు ఈ జీర్ణ వ్యవస్థకు సంబంధించిన ఎంజైమ్స్ ఇవన్నీ ఈ ప్యాంక్రియాస్ అవయవం నుంచి వస్తాయి. సో వీటితో పాటుగా ఈ ఎండోక్రైన్ హార్మోన్, ఇన్సులిన్ అనే హార్మోన్ కానీ, గ్లూకగాన్ అనే హార్మోన్స్ కానీ, సొమాటోస్టాటిన్ అండ్ కొన్ని రకాల ఈ హార్మోన్స్ అన్నింటినీ కూడా ప్యాంక్రియాస్ అవయవంలోని ఐలెట్ సెల్స్ నుంచి మనం సెక్రెషన్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ జీర్ణ వ్యవస్థకు సంబంధించిందే కాకుండా హార్మోన్లకు సంబంధించి కూడా ఈ ప్యాంక్రియాస్ అవయవం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ జీర్ణ వ్యవస్థకు సంబంధించిన దాన్ని ఎక్సోక్రైన్ ప్యాంక్రియాస్ అంటాము. అదేవిధంగా హార్మోన్లకు సంబంధించిన పార్ట్ని ఎండోక్రైన్ పార్ట్ ఆఫ్ ది ప్యాంక్రియాస్ అంటాం. ఈ ఎక్సోక్రైన్కి సంబంధించిన ప్యాంక్రియాస్ మనం తిన్న తర్వాత రకరకాల ఎంజైమ్స్ను రిలీజ్ చేసి మనం తినే ఆహారంలోని కాంప్లెక్స్ పదార్థాలని చిన్న చిన్న పదార్థాలలాగా విడగొట్టి ఈ శరీరంలోకి అబ్జార్ప్షన్ కోసం అనేది ఉపయోగపడుతుంది. ఈ ఎండోక్రైన్ పార్ట్ వచ్చేసి ఈ ఇన్సులిన్ హార్మోన్ కానీ, గ్లూకగాన్ హార్మోన్ కానీ, ఇవి రక్తంలో కలిసి స్లోగా వేరే అవయవాల మీద యాక్షన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ లివర్ మీద కానీ, మజిల్ మీద కానీ, కిడ్నీస్ మీద కానీ, తర్వాత అడిపోస్ టిష్యూ, ఫ్యాట్ టిష్యూ మీద కానీ, ఇలా రకరకాల ఆర్గాన్స్లో ఈ ఎండోక్రైన్ హార్మోన్స్ ఎఫెక్ట్ మనకు తెలుస్తుంది. ఈ ప్యాంక్రియాస్ కనుక సరిగ్గా ఫంక్షనింగ్ చేయకపోతే కొన్ని రకాల జబ్బుల్లో ప్యాంక్రియాటైటిస్ కానీ, కొంతమందికి ప్యాంక్రియాటిక్ ఏజెనసిస్ అంటే పుట్టుక నుంచి కూడా ఈ ప్యాంక్రియాస్ లేకపోవడం వల్ల కానీ, కొన్ని రకాల స్టోన్ ఫార్మేషన్స్ వల్ల కానీ, లేదంటే ఆల్కహాల్ అతిగా తీసుకోవడం వల్ల కానీ, కొన్ని జెనెటిక్ కాజెస్ వల్ల కానీ, సో ఈ ప్యాంక్రియాస్ అవయవం దెబ్బతినడం కానీ, లేదు అంటే ఈ ఫంక్షనింగ్ తగ్గిపోవడం వల్ల కూడా మనకి ఎక్సోక్రైన్ ప్రాబ్లమ్స్ అంటే జీర్ణానికి అన్నం జీర్ణమయ్యడానికి సంబంధించిన ప్రాబ్లమ్స్, అదేవిధంగా ఈ ఎండోక్రైన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్, ఈ ఇన్సులిన్ ప్రొడక్షన్ సరిగా లేకపోవడం, గ్లూకగాన్ హార్మోన్ లెవెల్స్ సరిగా లేకపోవడం, సో అండ్ అదర్ హార్మోన్స్ కూడా సరిగా ఉత్పత్తి కాకపోవడం వల్ల మనకి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో జీర్ణ వ్యవస్థకు సంబంధించిన ఎక్సోక్రైన్ ప్యాంక్రియాస్ వల్ల మన తినే ఆహారం సరిగా అరగక ఎక్కువగా మోషన్ ఎక్కువగా రావడం, ఈ మోషన్ అనేది నూనెగా ఉండడం, తర్వాత ఈ బరువు ఎక్కువగా పెరగకపోవడం, మన తినే ఆహారం జీర్ణం అవ్వక, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. వీటితో పాటు ప్యాంక్రియాటైటిస్ వల్ల బాగా కడుపు నొప్పి రావడం, వామిటింగ్స్ రావడం, సో ఇలాంటి లక్షణాలు కూడా ఉంటాయి. ఈ ఎండోక్రైన్కి సంబంధించిన ప్యాంక్రియాస్ దెబ్బతిన్నప్పుడు ఈ ఇన్సులిన్ హార్మోన్ సరిగా ప్రొడ్యూస్ అవ్వక ఈ బాడీలో ఉన్న షుగర్ ఏదైతే రక్తంలో ఉంటుందో అది లివర్లో కానీ, మజిల్లో కానీ వెళ్ళలేక ఈ రక్తంలోనే ఉండిపోయి ఎక్కువగా యూరిన్ ద్వారా బయటికి వెళ్ళిపోయి షుగర్స్ లెవెల్స్ పెరగడం, బాగా పేషెంట్ వీక్ అయిపోవడం, బరువు తగ్గిపోవడం, ఈ షుగర్ వ్యాధికి సంబంధించిన లక్షణాలన్నీ రావడం, సో ఇవన్నీ జరుగుతాయి. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళని ఎలా గుర్తించాలి? సిమ్టమ్స్ ఆధారంగా మనం జనరల్గా మనము ఈ ప్యాంక్రియాస్ ప్రాబ్లమ్స్ ఉన్నట్టు సస్పెక్ట్ చేయొచ్చు. బాగా విపరీతంగా కడుపు నొప్పి రావడం, తర్వాత వామిటింగ్స్ రావడం, లేదంటే ప్రీవియస్గా ప్యాంక్రియాటైటిస్ హిస్టరీ ఉండడం, ఆల్కహాల్ ఎక్కువగా తీసుకునే హిస్టరీ ఉండడం, లేదంటే కొంతమంది చిన్నపిల్లల్లో ఈ ప్యాంక్రియాస్లో రాళ్ళు ఏర్పడే ప్రమాదం ఉండడం. సో ఇవన్నీ ఉన్నప్పుడు ఈ పేషెంట్లకి మనకి స్కానింగ్లు కానీ, ఈ ప్యాంక్రియాస్కి సంబంధించిన కొన్ని ఎంజైమ్ టెస్ట్లు కానీ ఇవి చేయడం వల్ల మనకి వీళ్ళకి ప్యాంక్రియాస్లో ప్రాబ్లం ఉందా లేదా అనేది తెలుస్తుంది. ఈ ప్యాంక్రియాస్ యొక్క ఎండోక్రైన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ తెలుసుకోవడానికి మనం ఈ ఇన్సులిన్ లెవెల్స్ని బాడీలో ఎంత మోతాదులో ఇన్సులిన్ తయారవుతుంది అని తెలుసుకోవడానికి ఈ C-పెప్టైడ్ అని టెస్ట్ చేస్తాము.
సో ఈ సి పెప్టైడ్ అనేది ఇండైరెక్ట్గా మనకి బాడీలో ఎంత ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవుతుంది అనేది మనం చూడొచ్చు. సో దీని ద్వారా మన ప్యాంక్రియాస్ అవయవం నుంచి ఇన్సులిన్ ప్రొడక్షన్ ఉందా లేదా, ఒకవేళ ఉంటే ఎంత మోతాదులో ఉంది, ఈ షుగర్ లెవెల్కి సరిపడా ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవుతుందా లేదా, సో ఇవన్నీ తెలుసుకోవచ్చు. ఒకవేళ ఈ ప్యాంక్రియాటిక్ సంబంధించిన ఈ డయాబెటీస్తో బాధపడుతున్నట్టయితే వీళ్ళకి మేజర్ ట్రీట్మెంట్గా మనం ఇన్సులిన్ మాత్రమే ఇవ్వగలుగుతాం. వేరే ఏ రకమైన టాబ్లెట్స్ కానీ ఇవి ఎక్కువగా మనకి ఉపయోగపడవు. ఎందుకంటే ఇన్సులిన్ ఉత్పత్తి లేనప్పుడు ఈ మెడిసిన్స్ కూడా బాడీలోకి వెళ్ళిన తర్వాత వాటి యాక్షన్కి, కొన్ని రకాల మెడిసిన్ యాక్షన్కి లోపలికి వెళ్ళి ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేయడం అనేది ఇంపార్టెంట్ స్టెప్. సో ఈ ఇన్సులిన్ కంప్లీట్గా కణాలు డ్యామేజ్ అవ్వడం వల్ల మనకి మెడిసిన్స్ కూడా అంతగా పనిచేయకపోవచ్చు. సో ఇలాంటి పరిస్థితుల్లో మనం ఈ ఇన్సులిన్ వేసుకోవడం అనేది ముఖ్యం. సో ఇన్సులిన్ వేసుకుంటూ అదేవిధంగా ఈ ఎక్సోక్రైన్కి సంబంధించిన, ఈ జీర్ణానికి సంబంధించిన ఎంజైమ్స్ కూడా మనం ఎప్పటికప్పుడు సప్లిమెంట్స్ తీసుకుంటూ షుగర్ కంట్రోల్లో ఉంచుకోవడం, దాని ద్వారా ఫ్యూచర్లో కాంప్లికేషన్స్ రాకుండా చూసుకోవడం అనేది ఇంపార్టెంట్. ప్యాంక్రియాటిక్ సంబంధించిన డయాబెటీస్ వాళ్ళు ఈ ఎంజైమ్ సప్లిమెంట్స్, ఇన్సులిన్స్తో పాటుగా కొన్ని రకాల ఆహార నియమాలు కూడా పాటించాలి. సో ప్రోటీన్లు ప్లస్ మీడియం చైన్ ట్రైగ్లిజరైడ్స్ సంబంధించిన ఫ్యాట్ వస్తువులు ఇవి కొంచెం మోడరేట్ మోతాదులో తీసుకోవచ్చు. ఈ కార్బోహైడ్రేట్స్ కానీ వేరే రకమైన ఫ్యాట్కి సంబంధించిన పదార్థాలు కానీ ఈ లిమిటెడ్ క్వాంటిటీస్లో తీసుకోవాలి. అండ్ ఈ క్వాంటిటీస్లో కూడా ఎక్కువ మోతాదులో ఫుడ్ ఎక్కువసార్లు తీసుకోవడం అనేది కూడా మంచిది కాదు. సో దీనివల్ల కూడా మనకి జీర్ణం అనేది సరిగా అవ్వక ఈ కడుపు నొప్పి రావడం, లేదంటే మోషన్స్ ఎక్కువ రావడం, ఈ ఇబ్బందులు తలెత్తాయి. సో ప్రాపర్గా ఆహారం తీసుకుంటూ ఈ ఎంజైమ్ సప్లిమెంట్స్తో పాటు ఇన్సులిన్స్ అనేది రెగ్యులర్గా వేసుకుంటూ ఉంటే వీళ్ళు ప్రాపర్గా బరువు పెరగడం, ఈ ఇబ్బందులన్నీ రాకుండా ఉండడం జరుగుతుంది. థ్యాంక్ యూ.